చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో లొంగిపోయాడు. తాజా సమాచారం మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, చింటూ ఎప్పుడు లొంగిపోయాడు? కరెక్ట్ గా 10 నిమిషాల క్రితం కోర్టులో వచ్చి లొంగిపోయాడు సార్. సింగిల్ గా వచ్చాడు. యాక్చువల్లీ ముగ్గురు ఉన్నారు పరారీలో ఉన్న వాళ్ళు. అందులో ఇప్పుడు ఒక అతను మాత్రం లొంగిపోయాడు. అతను A1 గా ఉన్నాడు చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులో. పోలీసులు ఏమంటున్నారు లొంగుబాటుకు సంబంధించి? అసలు పోలీసులు కూడా తెలియకుండానే అతను రావడం కారులో దిగాడు. నేరుగా న్యాయస్థానం లోపలికి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాడు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగిందా? అతనే వెళ్ళి న్యాయమూర్తి దగ్గర లొంగిపోయాడు. అంటే ఎవరైనా న్యాయవాదితో కూడా వచ్చాడా? ఎలా జరిగింది? అతను రావడం కారులో ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చి న్యాయమూర్తి దగ్గర లొంగిపోయాడు. ఇప్పుడు అక్కడ న్యాయస్థానం వద్ద పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీస్ అధికారులు, పోలీసులు, చింటూ అభిమానులు, అతనికి సహకరించిన వాళ్ళందరూ న్యాయస్థానం గుంపు కూడా. ఓకే, న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరుగుతుందా? అంటే ఆయన లొంగిపోయిన తర్వాత న్యాయమూర్తి ఏమన్నా ఉత్తర్వు ఇచ్చారా? ఆ విషయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా దీనిపైన ఒక 10 నిమిషాల తర్వాత ఈ విషయం పైన క్లారిటీ రావచ్చు. ఓకే, ధన్యవాదాలు శివ. ధన్యవాదాలు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో లొంగిపోయాడు. తానంత తానుగా ఒంటరిగా వచ్చి కారులో వచ్చి న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో లొంగిపోయాడు. తనంత తానుగా కారులో న్యాయస్థానానికి చేరుకున్న చింటూ న్యాయమూర్తి ఎదుట లొంగిపోతున్నట్లు తెలియజేశాడు. సుమారు 10 రోజుల క్రితం నగరపాలక సంస్థ కార్యాలయంలోనే మేయర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చింటూ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తుండగా 2 రోజుల నుంచి తాను లొంగిపోతానంటూ మీడియాకు, పోలీసులకు లేఖలు రాసిన చింటూ ఇవాళ కోర్టులో తనంతట తానుగా వచ్చి లొంగిపోయాడు. సుమారు 10 రోజుల క్రితం నగరపాలక సంస్థ కార్యాలయంలోనే మేయర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చింటూ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తుండగా 2 రోజుల నుంచి తాను లొంగిపోతానంటూ మీడియాకు, పోలీసులకు లేఖలు రాసిన చింటూ ఇవాళ కోర్టులో తనంతట తానుగా వచ్చి లొంగిపోయాడు.
సుమారు 10 రోజుల క్రితం నగరపాలక సంస్థ కార్యాలయంలోనే మేయర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అప్పట్నుంచి పరారీలో ఉన్నాడు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చింటూ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తూ ఉండగా 2 రోజుల నుంచి తాను లొంగిపోతానంటూ మీడియాకు పోలీసులకు లేఖలు రాసిన చింటూ ఇవాళ కోర్టులో తనంతట తానుగా వచ్చి లొంగిపోయాడు.